మిథున రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో ఏ విధంగా కనబడబోతుందో మనం చూస్తే కనుక గురువు అనేటువంటి గ్రహము మిథున రాశి వాళ్ళకి 1, 2, 3 స్థానాలైనటువంటి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచారం చేస్తారండి. గురుడికి 4 దృష్టిలు ఉంటాయండి. 1, 5, 7, 9. ఇక్కడ గురువు యొక్క దృష్టి పంచమం మీద పడడం వల్ల సంతానము విషయంలో ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. marital లైఫ్లో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, శుభకార్యాల్లో ఆటంకాలు రావడం కానీ, వ్యాపారంలో నష్టాలు జరిగేటువంటి అవకాశాలు 7వ దృష్టి వల్ల కనబడతాయి. 9వ దృష్టి వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి జూన్ 1వ తారీఖు దాకా చాలా ఇబ్బంది పెడతాయండి. చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలండి మిథున రాశి వాళ్ళు 2026లో, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో. ఈవెన్ ఈ ఫస్ట్ హాఫ్లో కూడా మీకు మార్చి 17వ తారీఖు దగ్గర నుంచి మే 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన 10th అండ్ 11th హౌసెస్లో సంచారం చేస్తారు కాబట్టి చాలా బాగుంటుందండి. ఆ 2 monthsలో కెరీర్ గ్రో అవ్వడం కానీ, పనులన్నీ కూడా సకాలంలో పూర్తవ్వడం కానీ, తర్వాత మేజర్లీ ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మేజర్లీ జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా గురుగ్రహము 2వ స్థానమైనటువంటి కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారండి. 7th అండ్ 10th లార్డ్ అనమాట. వ్యాపారంలో విజయాలు చూస్తారు, కెరీర్లో గ్రోత్ అనేటువంటిది చూస్తారు, గౌరవ మర్యాదలు అవుతాయి. 7th లార్డ్ కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినడము, ధనలాభం కలిగేటువంటి అవకాశాలు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా కనబడుతుందండి. అందులోనూ కూడా ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా ఇంకా అఖండమైన రాజయోగం. బికాజ్ గురు అండ్ రవి ఇద్దరు కూడా ఆ టైంలో మీకు అనుకూలిస్తారు కాబట్టి. సో మిథున రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 లోపు పెట్టుకోవడం చాలా మంచిదండి. ఆ తరువాత గురువు అనేటువంటి ఆయన నవంబర్ 1 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా 3వ స్థానమైనటువంటి సింహంలోకి వెళ్తారండి. దీని మూలకంగా ఏంటి అంటే మళ్ళీ బంధు విరోధాలు, ఆర్థిక సమస్యలు, విపరీతమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా గురువు అనేటువంటి ఆయన జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా మాత్రమే అనుకూలిస్తూ ఉన్నారు. 10th హౌస్లో శని మీకు సంవత్సరాంతము ఉండి కంటక శని ఇస్తూ ఉన్నారండి. అంటే ట్రాన్స్ఫర్లు అవ్వడం, కెరీర్లో ఇబ్బందులు అనేటువంటివి రావడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని దోషము అనేటువంటిది సంవత్సరం అంతా కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ భాగ్యంలో రాహు అనేటువంటి ఆయన సంవత్సర కాలం మొత్తం ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మి డబ్బులు బయటకు ఇవ్వద్దు, అప్పులు అనేటువంటివి చేయొద్దు, ఇవ్వద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నూతన స్టార్టప్ కంపెనీ పెడుతున్నటువంటి వాళ్ళు అండ్ ఏదైనా కొత్త జాబ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. 3వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన బాగున్నారు కాబట్టి మంచి పట్టుదలతో ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి నేను చెప్పిన టైమ్స్ తప్ప మిగతా టైం అంతా కూడా కొంచెం మిశ్రమంగా, కొంచెం నష్టాలు అనేటువంటివి, కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి కాళీమాతకి సంబంధించిన హోమము, శ్రీరుద్ర హోమము 2 కూడా తప్పకుండా ఆచరించండి.